Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక నుంచే సీఎం చంద్రబాబు రాజధాని టూర్ని మొదలుపెట్టారు. ప్రజావేదిక శిథిలాలు పరిశీలించారు. ఉద్దండరాయుడుపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఫోటో గ్యాలరీని వీక్షించారు. ఐకానిక్ నిర్మాణాలు అన్నింటినీ పరిశీలించారు. రాయపూడిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణ దశలో ఉన్న భవనాలు నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. హైకోర్టు సెక్రటేరియట్ జడ్జ్ క్వార్టర్స్ బిల్డింగులు కూడా చంద్రబాబు పరిశీలించారు. ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారు. అమరావతి పోలవరమే ప్రాధాన్యతగా గతంలోనూ తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి చిరునామా, అమరావతి అంటే సంపద సృష్టించే కేంద్రమన్నారు. అలాంటి అమరావతిపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు, విష ప్రచారాలు చేస్తుందన్నారు చంద్రబాబు. ఈ స్థల మహత్యం, రైతుల పోరాటమే అమరావతిని కాపాడింది అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా, 5 కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపులు దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లు వేస్తే మెటలు కూడా దోవకపోయారు. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు. పవిత్రమైన ప్రాంతంగా తయారైంది. తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం. అదే నాకు అనిపిస్తుంది. 1631 రోజులు ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన, అజిటేషన్ విరమించారు. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర. ఒక రాజధాని కోసం, అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడుండే రైతులకే దక్కుతుంది. మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు. మీ చొరవ, మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1 + 6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టు, ఇది దేవుడి స్క్రిప్టు. అక్కడికి చాలలేదు. ఈ 11 ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం, అందరినీ బెదిరించడం, అడ్డం వస్తే కొట్టడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్నీ జరిగాయి. అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఎక్కడ జాగవు, జరగనీయం. అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది. రౌడీజం చేస్తాం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనేకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.